హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఐసోలేటర్ అండ్ ఇట్స్ పారామీటర్స్. సో ఐసోలేటర్ అంటే ఏంటి, అందులో ఉండే పారామీటర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అప్లికేషన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ టాపిక్ వచ్చేసి మనకి మైక్రోవేవ్ ఇంజనీరింగ్లో వస్తుంది. దట్ ఈస్ వాట్ MWE అంటాం దాన్ని మనము. సో ఫస్ట్ వాట్ ఈజ్ అన్ ఐసోలేటర్ అనేది చూద్దాము. సో ఐసోలేటర్ అనేది ఇట్ ఈస్ అ పాసివ్ డివైస్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే లైక్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ RF అండ్ మైక్రోవేవ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాము. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఈ ఐసోలేటర్ ఏం చేస్తుందంటే, సో ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నల్స్ ఒక డైరెక్షన్స్లో ఫ్లో అవ్వడానికి, అలాగే ఆపోజిట్ డైరెక్షన్స్లో వచ్చే వాటిని ప్రివెంట్ చేయడానికి ఈ ఐసోలేటర్ అనేది యూజ్ చేస్తుంది. దట్ ఈస్ సో ఓన్లీ వన్ వే మాత్రమే క్రియేట్ అవ్వడానికి ఈ ఐసోలేటర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ కాంపోనెంట్స్ ఏమైనా ఉంటే సో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తామన్నమాట. సో అవి ఏంటి అంటే సచ్ యాజ్ యాంప్లిఫైయర్స్ ఆర్ సిగ్నల్ సోర్సెస్ ఫ్రమ్ అన్వాంటెడ్ రిఫ్లెక్షన్స్ ఆర్ ఇంటర్ఫరెన్స్. ఇప్పుడు దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే వన్ డైరెక్షన్స్లో పంపించడానికి. సో మనకు అన్వాంటెడ్గా ఏమైనా రివర్స్ డైరెక్షన్స్లో వచ్చినా, ఏమైనా రిఫ్లెక్షన్స్ జరుగుతున్నా కూడా మన మెయిన్ సిగ్నల్కి ఈ ఐసోలేటర్ అనేది హెల్ప్ అనేది అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ అ 2-port డివైస్. సో వన్ వైర్ కనెక్టెడ్ ఉంటే మనము 1 port అంటాం. ఇక్కడ 2 ports కనెక్టెడ్ అయి ఉన్నాం కాబట్టి ఇది 2-port డివైస్ అని అంటాము. అలాగే ఇట్ విల్ ప్రొవైడ్ స్మాల్ అథెంటికేషన్ వెన్ ట్రావెలింగ్ ఫ్రమ్ సో పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2కి మూవ్ అయ్యేటప్పుడు మనకి స్మాల్ అమౌంట్ ఆఫ్ అథెంటికేషన్ అనేది అక్కర్ అవుతుంది. సో వాట్ ఈజ్ అథెంటికేషన్ అంటే ఇట్ ఈస్ అ లాస్ ఆఫ్ ఇంటెన్సిటీ. సో సిగ్నల్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని అనొచ్చు. సో సిగ్నల్ ఫ్రమ్ పోర్ట్ 1 టు పోర్ట్ 2కి మూవ్ అయ్యేటప్పుడు ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో వెరీ స్మాల్, అది కూడా వెరీ స్మాల్ ఆఫ్ అటెంటియేషన్ ఉంటుంది వెన్ సిగ్నల్ ఈస్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ పోర్ట్ 1 టు పోర్ట్ 2. అదే పోర్ట్ 2 నుంచి పోర్ట్ 1కి మూవ్ అయ్యేటప్పుడు మోర్ అటెంటియేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే టు మ్యాచ్ దిస్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్. సో సోర్స్ నుంచి లోడ్కి ఆ ఇంటెన్సిటీని మ్యాచ్ చేయడానికి సో పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2కి మూవ్ అయ్యేటప్పుడు స్మాల్ అటెంటియేషన్, అలాగే పోర్ట్ 2 నుంచి పోర్ట్ 1కి మూవ్ అయ్యేటప్పుడు లార్జ్ అటెంటియేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ ఫర్ ఐసోలేటర్. సో మ్యాట్రిక్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ఐసోలేటర్ ఈజ్ 2-port డివైస్, ఆల్రెడీ మనకు తెలుసు. So this is a 2-port device and which is non-reciprocal. It is also non-reciprocal and no authentication from port 1 to port 2. So port 1 నుంచి port 2కి మనకి very small amount of authentication ఉంటుంది కాబట్టి it does not comes under count. So the next important point is, so it is a S port ఉంటుంది కాబట్టి మనకి ఇది 2x2 మ్యాట్రిక్స్లో వస్తుంది. సో S మ్యాట్రిక్స్ ఎలా నోట్ చేసామంటే S ఈక్వల్స్ టు S11, S12, S21, S22. సో దిస్ ఈజ్ అవర్ ఈక్వేషన్ 1. సో మనం మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ వైజ్ రాసుకుంటున్నాం. సో ఈ 2 ports ఆర్ పర్ఫెక్ట్లీ మెజర్డ్. ఇక్కడ మనకి 2 ports ఉన్నాయి, పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2కి, అలాగే పోర్ట్ 2 నుంచి పోర్ట్ 1కి. సో ఈ 2 ports అనేవి కరెక్ట్గా మెజర్ అనేది అయితే సో S1 ఈజ్ ఈక్వల్స్ టు S2 ఈజ్ ఈక్వల్స్, సో S1 ఈజ్ ఈక్వల్స్ టు S2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. అలాగే ఫ్రమ్ ప్రాపర్టీ ఐసోలేటర్, సో ఐసోలేటర్ ప్రాపర్టీ నుంచి S12 అనేది మనకి ఆల్రెడీ 0 అనమాట. సో ఫ్రమ్ దట్ వీ కెన్ ఫైండ్ మనం S అంటే మనకి ఏంటి, S మ్యాట్రిక్స్ S11, S12, S21, S22. సో దిస్ ఈజ్ ఆర్ ఈక్వేషన్. మనం చెప్పుకున్న దాని ప్రకారం S11, S22 ఈజ్ 0, అలాగే S12 అనేది ప్రాపర్టీ ఐసోలేటర్ ప్రకారం 0. సో ఇంకా మనకి ఏం మిగిలింది S21. సో అది ఇక్కడ ఈక్వేషన్ 3గా నోట్ చేసుకుంటాం. సో ఫ్రమ్ ద యూనిటరీ పారామీటర్స్, సో యూనిటరీ పారామీటర్స్ని బేస్ చేసుకుంటే మనకి S ఇంటూ S asterisk ఈజ్ ఈక్వల్స్ టు I. సో మనము దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద యూనిటరీ పారామీటర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫార్ములా రాసుకొని దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి ఈక్వల్ చేసుకుంటాం.
So this is unitary based upon the unitary parameters. So from symmetric parameters మనం తీసుకుంటే సో S11 ఫర్ సపోజ్ దీన్ని S11 గా నోట్ చేసుకున్నామంటే ఈ వాల్యూ ఎంతైతే వస్తుందో సేమ్ S22 వాల్యూ కూడా సేమ్ అదే వస్తుంది. సో దట్ ఈస్ వాట్ symmetric parameters is always equal and unitary parameters is always equals to identity matrix. So this is the calculation of the isolator matrix, and this is all about this isolator and parameters video. Thanks for watching. Please do like, share and subscribe the channel.